మేడ్చల్ పట్టణంలో గల శ్రీ గడి మైసమ్మ తల్లి దేవస్థానంలో మూలా నక్షత్ర పూజలను నిర్వహించారు. సామూహిక కుంకుమ అర్చనలు చేసిన మహిళలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ పట్టణంలో కొలువైన శ్రీ గడి మైసమ్మ తల్లి దేవస్థానంలో ఆషాఢమాస శుద్ధ దశమి ఆదివారం రోజున అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం 10:30 గంటలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో ఆలయ పూజారులచే మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, అమ్మవారికి ఇష్టమైన కుంకుమ అర్చన సామూహికంగా మహిళలచే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ భక్తి బృందం TR9 టీవీ న్యూస్ ఛానల్ మరియు TR9 భక్తి టీవీ ఛానల్తో మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేర్చుతూ కొంగు బంగారంగా నిలుస్తుందని, ప్రతి మూలా నక్షత్రం రోజున ఈ సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమం, అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు నెలలో 23వ తేదీ ఆదివారం రోజున శ్రావణ మాస అమ్మవారి బోనాల కార్యక్రమాన్ని ఆలయ భక్త బృందం ఘనంగా నిర్వహిస్తుందని, కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కమిటీ కోరింది. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని ఈ సందర్భంగా ఆలయ భక్త బృందం పేర్కొన్నారు. పూజ అనంతరం గుడి ప్రాంగణంలో మహిళలకు, భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ భక్త బృందం, ఆలయ పూజారులు, మేడ్చల్ పట్టణ ప్రాంత ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వస్త్రైకం సమర్పయామి, గంధం పరికల్పయామి, పసుపు కుంకుమ అక్షంతలు పూలు అన్ని వేయండి గౌరవం మీద. గంధం పరికల్పయామి, అక్షతారోపణం సమర్పయామి, హరిద్రాజు కుంకుమలేపనం సమర్పయామి, పుష్పాణి పూజయామి, ధూపమాఖ్యాపయామి, దీపం దర్శయామి, నివేదం సమర్పయామి, అపూర్వమంగళ దర్శయామి, మంత్ర పుష్పం పూలేండి. తత్పరజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి అన్నాదప్రదాదయాత్ నిత్యమంత్రపుష్పాంజలిం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ని అక్షరైన పెట్టండి. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పునః పూజాన్ని కరిష్యే. చిత్రమాచ్ఛాదయామి, సామరపేదయామి, గీతం శ్రావయామి, నృత్యందర్శయామి, సమస్తరాజోపచార దేవోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. స్మరణ చేసుకుంటా అమ్మవారి ధ్యానం చేసుకుంటూ దండం పెట్టుకుంటాం. ఓం చతుర్భుజే చంద్రగణావతంతే కుశోనతే కుంకుమరాగ శౌనే పుండ్రే సుభాషాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతః. ఓం ఇతి శ్రీ ధ్యానపూర్వక నమస్కారాన్ని సమర్పయామి, ఆవాహయామి, ఆదరం సమర్పయామి, పాదయోః వాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖయాచమనియం సమర్పయామి. శుద్ధోదక స్నానం గౌరవం మీద లైట్గా అందించాలి. మహీరణాయ చక్షయామశ్యపతమోరసః అస్య భాజగతే హనః ఔషధీరివమాపరః తస్మారిగమామవోయకియాయ జన్మద ఆపోచనయతాచన మహాపాశుపతసైనిక కామేశ్వర సన్నిధ సమర్థ సుశూన్యక బ్రహ్మోమేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భారూఢైక స్వరూపాముద పంకజ పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక కాపర్ణ కత్య గోపాలధారిణి మూలమంత్రాత్మిక మూలకూట త్రయకలేవ ఉదాహృదైక సత్యేకపాలిని పురాణాగ్వాత్మస్వామి అక్లా సమయాత్మస్త సమయాచార తత్పర మూలాధారైక నిరావృత్తి పరిపూర్ణాంతరుత్వ విశ్వతత్వవిభేదే ఆజ్ఞాచక్రాంతరావృత్తే సమర్పయామి, అక్షరారోపణం సమర్పయామి, గంధం పరికల్పయామి, గంధం ఉంటే గంధం లేకపోతే పసుపు గంధం పరికల్పయామి, అక్షరారోపణం అక్షరం అక్షరాన్ని సమర్పయామి, హరి
పంచాది కుంకుమ విలేపనం కుంకుమార్చన చేయాలి ఆగమన లేక కుంకుమ వేస్తూనే ఉండాలి ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా కుంకుమ వేయాలి లేదా అంటే జై మాత అనుకుంటా కుంకుమ వేయండి మొత్తానికి ఏదో ఒకటి అమ్మవారి నామస్మరణ జరుగుతుండాలి నిశ్శబ్దంగా కుంకుమ వేస్తా ఉంటాం ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యత్థాన సహస్రాభా చతుర్బాహు సమన్విత కాకస్వరూపభాషాఢ్యాన్ పూర్ణాకారాన్ శుచోస్వర మనోరూపేతి కోదండ పంచతన్మాత్రదాయక విచారణ స్వభావూర మధ్య బ్రహ్మాండమంతర अष्टमी चंद्र विभ्राज दलिका स्थल शोभिता लक्ष्मी శ్రీ గణేశం తల్లికి జై. ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా సామూహ కుంకుమార్చన జరుగుతుంది. దీనిలో చాలామంది పబ్లిక్ కూర్చుంటారు. దాని తర్వాత అన్నప్రసాద వితరణ ఉంటుంది. వచ్చే నెల ఆగస్టు 23వ తారీఖు నాడు ఆదివారం నాడు శ్రీ గణేశం తల్లి శ్రావణమాస బోనాల ఉత్సవము జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో పబ్లిక్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ అమ్మవారి ప్రతి నెల మూల నక్షత్రం రోజున సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది. ఈ యొక్క సహస్రనామ కుంకుమార్చనలో ఒక 200 నుంచి 500 మంది దాకా ఇక్కడ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకాకుండా ఆరతులు ఉంటాయి. ఆరతుల అనంతరం అన్న ప్రసాదం కూడా జరుగుతుంది. ఈ నెల అంటే వచ్చే నెల శ్రావణ మాస బోనాల పండుగ 23 తారీఖు ఇక్కడ మా ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగినది. కావున ఇక్కడ ఈ యొక్క శ్రావణ మాస బోనాలలో ఎంతో మంది, వేల మంది, లక్షల మంది కూడా ఇక్కడ విచ్చేస్తారు. అందరికీ జయమాలి. ఇక్కడ అంటే ఎక్కడైనా కూడా ఆషాఢ మాసంలో జరుగుతుంది బోనాల పండుగ. కానీ ప్రత్యేకత మన మేడ్చల్ గణేశం దేవాలయం ఏంటంటే శ్రావణ మాసంలో జరుగుతుంది. ఎందుకంటే ఈ శ్రావణ మాసం దేవాలయం అప్పటి నుంచి పురాతనం నుంచి ఇక్కడ శ్రావణ మాసంలో జరగడం నిర్ణయించడం జరిగినది. అంటే శ్రావణ మాసంలో కుల మతం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇచ్చేస్తున్నారు. జబోల్ గణేశం మాతాకి జై. అమ్మవారికి ఏంటంటే ఇక్కడ గడిమైసమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ఏంటంటే శాస్త్ర కుంకుమార్చన చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే భక్తులు 300 మంది నుంచి 400 మంది వరకు పాల్గొంటారు. అసలు మూలా నక్షత్రం విశిష్టత ఏంటంటే అమ్మవారికి ఈ నక్షత్రం అంటే చాలా ముఖ్య
ఇష్టం అన్నమాట. అందు గురించి ఏంటంటే ఇక్కడ మూల నక్షత్రం రోజు ఎవరైతే పూజలు చేసుకుంటారో వాళ్ళు అనుకున్న కోరికలు, తర్వాత విద్యాభ్యాసం గురించి కానీ, ఆయురారోగ్యాలు కానీ, అశ్వైశ్వర్యాలు కానీ వాళ్ళకి అన్ని రకాలుగా జరుగుతున్నాయి. అది ఉద్దేశించుకొని ఇది 10 మందితో స్టార్ట్ అయిన పూజ ఇప్పుడు నిరంతరం జరుగుకుంటూ 300 మంది వరకు జరుగుతుంది. దీంట్లో అమ్మవారి గుడి భక్త బృందం వాళ్ళు తమ సహకారం అందిస్తూ దీన్ని నిర్వీర్యంగా చేస్తూ ఈ అమ్మవారి గుడి అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. జై మాతాజీ.